ఇప్పుడు కొట్లాడతాం, మళ్ళీ ఒక గంట అయినా తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నావు ఇట్లా ఉంటుండే. ఈ జంజాటన్న పాపం పిచ్చిది భయ చచ్చిపోయాను. చూపించంటూ ఉబికేనా కన్నీరు ఏనాడు ఇలాపై ఏమైంది నా జీవితంలో? ఏమైంది నా జీవితంలో ఉంది కానీ ఆమె లేదు ప్రజెంట్. అది ఏమైంది అంటున్నది? సూసైడ్ చేసుకున్నది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్నాని అఫీషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏంటంటే తెలుసుగా ఈ అన్న ఎవరో నాతో చాలా వీడియోలలో ఉన్నాడు, ఇంకా వీడియోలలో వస్తాడు. ఏంటంటే యాక్చువల్గా ఈ అన్నకి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి ఉండే. అది ఏమైందనంటే చెప్పట్లేడు నాకు. దగ్గర 1 month 2 months నుంచి అడుగుతున్నా, చెప్పట్లేడు. ఎందుకు చెప్పట్లేడు అని అసలు ఏం అర్థమవుతలేదు. ఏమైంది కాక అని అంటే ఏం కాలేదు అని చెప్పేసి బయటికి లోపల ఎంత బాధ ఉన్నా సరే బయటికి నవ్వుతూ కనిపిస్తున్నాడు. అది నాకు చూసి చాలా అర్థమైంది. ఎందుకు ఈ మధ్య బాగా ఏమంటారు డిప్రెషన్లో ఉంటుండు, చాలా మందితో మాట్లాడలేడు. ఏమనంటే వీడియోలలో కనిపిస్తుండు, అంతేగాని వీడియో అయిపోయినాక ఏమవుతుంది ఏం కథ అని చెప్పేసి అవన్నీ అడుగుతలేను. కానీ ఇప్పుడు ఏంది అనేది ఈ అన్నతో అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్. కాదు, ఇంత బాధ ఉన్నా సరే నవ్వుకుంటా కనిపిస్తున్నావు. ఏంటి రీజన్ ఏంటిది? రీజన్ ఏముంది, అందరితో మంచిగా ఉండాలని ఒకటి నిర్ణయానికి వచ్చినావు కరెక్టే. కానీ అసలు నీ లైఫ్లో నీకు ఏమైంది చెప్పు, నాకు అర్థమవుతలే. అసలు ఏమైంది? ఇంతకుముందు నీ లైఫ్లో గర్ల్ ఉండే, ఆ గర్ల్కి ఏమైంది? నీతో మాడతలేదా? మీ ఇద్దరికి ఏమన్నా బ్రేకప్ అయిందా? చెప్పు. లేదు, అది నాకు అర్థమైంది. కానీ ఆ గర్లే లేదు అంటున్నా. ఇప్పుడు ఏమైంది నా జీవితంలో? నా జీవితంలో ఉంది కానీ ఆమె లేదు ప్రజెంట్. అది ఏమైంది అంటున్నది? సూసైడ్ చేసుకున్నది. ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి. చాలా కారణాలు అంటే ఒకటి చెప్పు. చాలా కారణాలు అంటే ఐ మీన్ ఫ్యామిలీ ప్రాబ్లం. మేము ఇంతకుముందు చాలా రిలేషన్లో ఉండే. అది కోవిడ్కి ముందు అంటే నాకు కోవిడ్లో నాకు జాబ్ తీసేసినాను. ఓకే, నాట్ బ్యాడ్, అన్నీ సెటిల్డ్ అయినాయి అనే మూమెంట్లో కోవిడ్ వచ్చింది. లైఫ్లో పెద్ద దెబ్బ పడ్డది. ఏమైంది గుండెలో నాకు నచ్చిన నా పిల్ల నాతో. ఓకే, చాలా సఫర్ అయినా కూడా ఆమె ఓకే, నేను మా ఇంట్లో ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటా. నేను ఒకవేళ నీకు వచ్చేంత వరకు నేను ఇట్లా జాబ్ చేసి నేను నిన్ను చూసుకుంటా అని చెప్పింది. ఓకే, నాట్ బ్యాడ్ అనుకున్నా. చాలా అండర్స్టాండింగ్ చేసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. నన్ను జీవితంలో ఎంత అర్థం చేసుకుంటే టైం ఉండాలి నా జీవితంలో, నన్ను మా పేరెంట్ని చూసుకుంటుంది చాలా మంచిగా అని చాలా హోప్ఫుల్గా అనుకున్నా. ఓకే, లాస్ట్కి నన్ను అర్థం చేసుకోలేకపోయింది, నా ప్రేమని మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయింది. ఏ ప్రశ్నను ఎవరినే అడగను. ఏమైంది అసలు? చనిపోయింది బ్రదర్. చనిపోయిందా? సూసైడ్ అటెంప్ట్ చేసుకో. అంటే ఎలా? నీ వల్లనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? నా వల్ల కాదు. తన ఇంట్లో సిచ్యువేషన్ బాగుందో బాగాలేదో నాకు తెలియదు, కానీ ఏమన్నారు అంతవరకు అందరూ ఇంట్లో కూడా ముందు ఒప్పుకున్నారు, అన్నీ చేసారు, అన్నీ రెడీ అయిపోయారు. సరే నాకే ఇచ్చి చేస్తామని ఫిక్స్ అయిపోయారు. బ్లైండ్ కాకుండా ఎగ్జాక్ట్లీ అనుకోరు. సరే ఆ పిల్ల బ్లైండ్గా నమ్మింది. ఎవరిని? వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ని. ఓకే, ఇద్దరు మ్యూచువల్ ఉన్నాం. అరే మస్తు రిలేషన్ ఉండే మా ఇద్దరులా. ఇప్పుడు కొట్లాడినా మళ్ళా ఆ కొట్లాడిన గురించి మాట్లాడకపోతున్నాం మేము. నెక్స్ట్ టాపిక్ ఏంది, అసలు ఏంది, ఏమైంది ఒకరినొకరు అర్థం చేసుకుంటుండే మాట్లాడుకుంటుండే మేము. ఇప్పుడు కొట్లాడతాం, మళ్ళీ ఒక గంట అయినా తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నావు ఇట్లా ఉంటుండే. ఈ జంజాటన్న పాపం పిచ్చిది భయ
చచ్చిపోయింది పాపం, పిచ్చిది భయ, చచ్చిపోయింది. అంటే ఎట్లా అంటే మీ ప్రేమని ఇంట్లో చెప్పి ఒప్పుకోండి మమ్మీ అని చెప్పేసి అడిగిందా, లేకపోతే వాళ్ళు వేరే మ్యాచెస్ చూస్తురని చెప్పేసి వేరే పెళ్లి చేసని చెప్పి అట్లా అయిందా, అంటే ఎట్లా? మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీ బావ ఉండు, మీ బావని చేసుకోవచ్చు కదా, మీ బావ గవర్నమెంట్ జాబ్ ఉంది అని నువ్వు అన్నావా? నేను అనలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నాకు జాబ్ పోయింది కదా కోవిడ్ టైం. ఆమె ఏమన్నది, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఏమన్నారు, అంతా ఒప్పుకోరు, నాకు జాబ్ ఉంది ఒప్పుకోరు, నాకు జాబ్ పోయింది. జాబ్ పోయిన తర్వాత కోవిడ్లో ఏం చేసారు, జాబ్ పోయింది కదా కోవిడ్లో. తర్వాత వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఏం చేశారంటే మీ బావ గవర్నమెంట్ జాబ్ ఉంది చేసుకోవచ్చు కదా మీ బావని అనేసి. అంటే అందుకే చనిపోయింది అయితే, అంటే సూసైడ్ చేసుకుంది. అంటే అదొకటి రీజన్ వల్ల సూసైడ్ చేసుకుందా, లేదంటే ఇంకోటి ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు నన్ను నుంచి చేయరు కదా పెళ్ళి. అవునన్నా, ఇప్పుడు ఒకటి ఏంటంటే నీ దగ్గర ఏదైనా ఫాల్ట్ ఉండొచ్చు. ఫాల్ట్ అంటే నీ దగ్గర జాబ్ పోయింది ఫస్ట్ అదే మైనస్, బిగ్ మైనస్. అంటే నన్ను జాబ్ పోయినది అదే పెద్దది కదా, నేను సంపాదించలేను. నేను ఇప్పుడు నాకు అప్పుడు 30,000 వస్తుండే, 30,000 రావు కదా. అవును, ఇప్పుడు నాకు 10,000 వచ్చినా హ్యాపీలో 10,000 సంపాదించిన 20,000 అయినా ఏదో తినగానే ఉంటాం కదా. అవును, 100% అట్లా ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైంది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. పైకి నవ్వు తప్ప లోపల బాధ అట్లనే ఉంది. అదే కాక నాకు చాలా అర్థమైంది ఏంటంటే, ఎవరికి చెప్పదలుచుకోలేదు. ఫస్ట్ థింగ్ నా పెయిన్ రిలీజ్ చేయదలుచుకోలేదు. నా వల్ల చాలా మంది బాధపడతారు, మా దోస్తులు బాధపడతారు. నేను అదే డిప్రెషన్లా కోవిడ్ అయిపోయిన తర్వాత ఒక 5-6 మంత్స్లో ఫుల్ అసలు నేను నా దేశంలోనే లేకుండే. మందు అలవాట్లేదు బ్రదర్, మందు అలవాటు చేసుకున్నా. సిగరెట్ అలవాటు చేసుకున్నా. తిరుగుడు అలవాట్లేదు, తిరుగుడు నేర్చుకున్నా. అంటే ఇప్పుడు నీకు అన్ని అలవాటు అవ్వడానికి కారణం ఒక అమ్మాయి అంట. అమ్మాయి అని నేను అన్నా. అమ్మాయి వల్ల మళ్ళీ ఇప్పుడు ఆమెను గుర్తు చేసుకొని నేను మానేసుకున్నా కూడా. అది ఫస్ట్ ఆమె లేదని బాధలో అయినా అన్ని అలవాటు చేసుకున్నా. ఇప్పుడు ఆమె లేదు అనే బాధలో మళ్ళీ అన్నీ మానేసుకున్నా కూడా. ఫస్ట్ ఆమె లేదు, ఇక రాదు, నాకు మోసం చేసింది. ఫస్ట్ నాకు ఎట్లుందంటే ఇది కావాలని డ్రామా చేస్తుంది ఇట్లా చెప్పింది నాకు. ఆ పెయిన్లకి నేను తట్టుకోలేకపోయినా మస్తు ఇట్లా చూతే బనాయిస్తుంది నన్ను. ఇన్ని రోజులు తిరిగింది నాతోటి. ఇద్దరం ఇంత మ్యూచువల్ ఉండే. ఏది ఉన్నా బ్రదర్, ఈవెన్ చిన్న ఇష్యూ ఇంట్లో ఏమైనా అయినా, చుట్టాలు వచ్చినా, ఇంట్లో ఏమైనా చిన్న విషయం పెద్ద విషయం నన్ను అడిగి చేస్తుండే. నేను ఆమెను అడిగి చేస్తుండే ఏ విషయమైనా. ఈవెన్ ఇప్పుడు నేను దోస్తులతో పోతుండే, ఇట్లా పోతున్నామని చెప్తుండే. నా పిల్ల కూడా నాకు చెప్తుండే, నేను ఇట్లా దోస్తులతో ఉన్నా, ఏడున్నావు అంటే ఈడున్నా అని చెప్పేస్తుండే. ఇట్లా ఈడుంటే ఇంట్లో ఉంటే దుకాణంలో ఉంటే ఇంటి దగ్గర ఉన్నా, ఆఫీస్కి పోయినా అని ఇట్లా ఏం చెప్పకపోతుండే. ఏడుంటే ఆడ జెన్యున్గా ఉంటుండే. నా ముందైతే జెన్యున్గా ఉంటుండే. ఇప్పుడు అలా అని చెప్పేసి మీ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ మీద కోపం ఏమైనా ఉందా? కోపం నాకెందుకు కోపం అంటే వాళ్ళ మమ్మీ డాడీ వల్లనే కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వాళ్ళ బావకిచ్చి చేస్తున్నందుకు ఆ బాధ తట్టుకోలేక, నిన్ను వదిలిపెట్టుకోలేక, వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టుకోలేక సూసైడ్ చేసుకుంది కదా ఇప్పుడు. నిన్ను వదిలిపెట్టుకోలేక, వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టుకోలేక సూసైడ్ చేసుకుంది కదా ఇప్పుడు. ఏ తోడు లేక నలిగింది సమయం. నువ్వు అనేది 100% నేను ఒప్పుకుంటా. కానీ తల్లిదండ్రి పెంచిన ప్రేమ మనకన్నా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది బ్రదర్. ఉంటుంది. కానీ ఒకటి మనం లవ్ చేసాం అనేది మనం ఇంట్లో చెప్పడం మన రెస్పాన్సిబిలిటీ. చెప్పిందా లేదా? మరి చెప్పినాక కూడా చెప్పిన తర్వాత ఏమంటారంటే నా జాబ్ పోయింది కాబట్టి అని అన్నారు. బావకు గవర్నమెంట్ డ్యూటీ ఉంది కదా, ఇచ్చి పెళ్లి చేస్తాము, వానితో అయితే లైఫ్ సెక్యూర్ ఉంటుంది అన్నది. అట్లుంటుంది జీవితంలో. నావి అని ముందుకు పోయినా అనే ఏవి నావి కాకుండా పోయినాయి. అంటే ఇప్పుడు నీకు జాబ్ పోయినందుకేనా ఇప్పుడు అమ్మాయి నీకు కాకుండా వెళ్ళిపోయింది? అంటే నాకు జాబ్ పోయినందుకే కదా, నాకు జాబ్ లేదు కదా, అట్లానే వెళ్ళిపోయింది. ఆ పిల్ల వెళ్ళిపోలే. పిల్ల తప్పే లేదు. తల్లిదండ్రులు చేసుకొని వాళ్ళు కూడా ఏ విధంగా ఆలోచించారో వాళ్ళు కూడా మంచితనంగానే ఆలోచిస్తారు. మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళు కూడా అంటే లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇల్లు ఉంది, సొంతం ఇల్లు ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, కిరాయిలు వస్తాయి, గవర్నమెంట్ జాబు. ఎన్ని ఉంటుంది కాక. ఒకటి మనకు నచ్చిన వాళ్ళు మన పక్కన ఉంటే అది వేరే హ్యాపీనెస్ కదా.
నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు అల్లుకోవ మనసంతా. ఇప్పుడు నీకు ఎన్నో ఉన్నాయి, నీకు ఉండే ఆస్తి నీకే ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు నీకు అనుకున్నది నీ దగ్గర లేదు కదా. నీ పక్కన లేనప్పుడు నీకు ఎంత బాధ ఉంది. నీ బాధని బయటకు చూపించుకోలేక 10 మందిలో ఉన్నప్పుడు నవ్వుతున్నావు. అని నీ లోపల ఎంత బాధ ఉందో అది నీకు తెలుసు. ఒంటరి ఉన్నప్పుడు నా ఆలోచన ఆమె మీదకే వస్తాయి. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ పక్క గల్లి ఆ గల్లి ఆడ పోయినాం అనుకో. సపోజ్ ఫారం మాల్ పోయినాం, మంజీరా మాల్ పోయినాం, ఆడ పోయినా సినిమాలకైనా ఆడ కాంప్లెక్స్లో అయినా ఏమన్నా అని ఏవో ఒకటి ఐస్ క్రీమ్ తిన్న దగ్గర అయినా. ఇప్పుడు ఖైరతాబాద్ పోతాం అనుకో. సపోజ్ గణేష్ పండుగ వస్తుంది, ఖైరతాబాద్ పోతాం. నా పిల్లతో పోతుండే. ఇక ఆ దేవుని చూడాలన్నా నా పిల్ల గుర్తు రావాలన్నా నాకు అర్థం కాదు. నిజంగా చాలా చాలా గ్రేట్ అన్న నువ్వు. నెక్లెస్ రోడ్డు మీద తిరుగుతాం, ఆడ ఏమన్నా చీట పనులు అంటే తినుకుంటా తిరుగుతూ ఉంటాం. ఆడ లైన్ ఇట్లా నడుస్తుండే, ఇట్లా చుట్టూ తిరుగుతుండే టైం పాస్ చేసుకుంటా. కానీ ఆడికి పోతే నాకు ఆ జ్ఞాపకాలు ఆ బాధలే తప్ప ఎక్కడికన్నా బయటకు పోతే ఏ పూరి అని చూసినా ఇట్లా బండి మీద ఇట్లా కూర్చుంటారు. చూడు నా పిల్ల గుర్తొస్తుంది భయ ఒక్కోసారి, నా పిల్ల గుర్తొస్తుంది భయ ఒక్కోసారి. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదు. 100% అన్న. ఎందుకంటే నువ్వు 3-4 years నువ్వు రిలేషన్లు ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఆమె నీ దగ్గర లేదన్న బాధ భరించాలా, ఉందని ఆ మెమోరీస్ని తలుచుకుంటే నువ్వు బాధపడాలని ఎటు అర్థం కాకుండా కదా ఇప్పుడు నీకు. సావైనా బతికే నా పిల్లతో అనుకున్నా భయ్యా నేను. సావైనా బతికే నా పిల్లతో అనుకున్నా భయ్యా నేను. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను కన్న కల. కానీ జీవితంలో ఆ పిల్లనే లేకుండా పోయింది నా జీవితంలో. ఇవన్న చాలా మందికి నువ్వు ఇన్స్పిరేషన్ అవ్వాలి, నిజంగా చెప్తున్నా కదా. ఎందుకనంటే ఇట్లాంటి లవ్ ఫెయిలియర్లు ఒక అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పి చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకోలేదని చెప్పి చనిపోయేటోళ్ళు, ఆ పెళ్లి చేసుకున్నాక చనిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒకవేళ ఆ పిల్ల నా దగ్గరకు వస్తుండేనేమో, నా దగ్గర జాబ్ లేకపోయినా, కానీ వాళ్ళ ఇంట్లో బావకి ఇచ్చి చేస్తామనేసరికి పానం చచ్చిపోయినట్టు ఆ పిల్లకి. నేను ఏడ మోసం చేస్తున్నానేమో అనిపించినట్టుంది. అంటే ఇన్ని రోజులు నీతో ఉంటుండి ఇప్పుడు వేరే వాళ్ళతో ఉండాలంటే ఎవరన్నా అంటే ఇమాజిన్ చేసుకుంటారు ఎవరన్నా? అట్లా అంటే మన దోస్తు మనతోటి ఉండేటోడే 10 నిమిషాలు వేరే వాళ్ళతో మాట్లాడితే మనకే నచ్చదు. దోస్తు అలాంటిది మన లైఫ్ పార్ట్నర్ మనం ఫిక్స్ అయిపోయినాం, అమ్మాయి విషయంలో ఫిక్స్ అయిపోయినాము. అమ్మాయి మన దగ్గర లేదు అనుకుంటే, వేరే వాళ్ళ దగ్గర ఉందని అనుకుంటే అది నువ్వు ఎట్లా పెయిన్ భరిస్తున్నావు అర్థమవుతలే అన్న నాకు. నిజంగా సీరియస్ చెప్తున్నా కదా, సీరియస్ అంటే చాలా సీరియస్ చెప్తున్నా, నిజం చెప్తున్నా. నా ఫ్రెండ్ గారు నా దగ్గర లేడని చెప్పి నాకు ఎంత బాధ ఉందో. ఇప్పుడు నా ఫ్రెండ్ గారు లేదని నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఇష్టపడి నీకు లవ్ చేసిన అమ్మాయి నీ దగ్గర లేదని నువ్వు అంతా బాధపడుతున్నావు. ఆ బాధని నాకు నిజం చెప్పాలా. ఫస్ట్ టైం అనుకున్నా, నేను చాలా అబ్జర్వ్ చేసిన. సెకండ్ టైము మొత్తం అర్థమైపోయింది, ఈ అన్నకి ఇట్లుందా సిచ్యువేషను. సరే తెలుసుకోవడం ఎందుకు నీకు ఎందుకులే, మనం ఉందిగా మన పబ్లిక్కి చెప్పాలి. పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇది నిజమా అబద్ధమా. చాలా మంది లైఫ్లలో ఇట్లా జరుగుతుంది. కానీ ఈ అన్న లైఫ్లో అయింది, నేను ఎవరి లైఫ్లలో వీడియోలలో చూస్తాం, కానీ ఇట్లా రియల్గా అయింది మాత్రం ఎప్పుడు చూడలేదు నేను. ఏంటంటే నార్మల్ న్యూస్లలో చూస్తాము, అందులో ఇంట్లో చూస్తూ ఉంటాము. కానీ నాతో ఉండే అన్న, నా పొద్దున్న లేసి మేము ఇద్దరం తిరిగే అన్నకే ఇట్లా అయిందని అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. ఏదో చూడాలంటే అప్పుడప్పుడు సింగిల్ ఉన్నాను ఒకసారి నాకంతకు నాకే భయం అవుతుంది, ఏమవుతానేమో అని. కాకపోతే మా పేరెంట్స్ ఉన్నారు కదా నన్ను నమ్ముకొని. వాళ్ళ కోసమైనా బతకాలని నేను ఒక నిర్ణయానికి వచ్చిన. ఎన్నో అలవాట్లు షోకులు నేర్చుకున్నా, అన్నీ మాందింగిన. మళ్ళా పిల్లకు అంటే పిల్ల తప్పు లేదు, కానీ ఆమె గురించి నేర్చుకున్నాను. ఆమె మీద నేను భారం వేస్తలేను. నేనైతే ఆమె మీద మళ్ళీ నా పేరెంట్స్ నాకు దూరం అయితే వాళ్ళు బాధపడతారు కదా. అది నిజంగా చెప్తున్నా. ఇగో మన సబ్స్క్రైబర్స్కు వాళ్ళ ఆశీస్సులు, నా తమ్ముడు అనుకో, నా ప్రేమ, మన సబ్స్క్రైబర్ల ప్రేమ నీకు అలాంటి అమ్మాయి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా సీరియస్గా. ఆన్ స్క్రీన్ ఎట్లుంటారో తెలియదు, కానీ ఆఫ్ స్క్రీన్లో మాత్రం నేను దాదాపు నా కాలింగ్ లిస్ట్లో పూరానికి ఎట్లా ఫోన్ చేస్తారో అట్లా నా కాలింగ్ లిస్ట్ ఉంటాయి. అది అన్నంటే నాకు అంత ఇష్టము, నేనంటే అన్నకి అంత ఇష్టము. నిజం చెప్తున్నాను కదా, అన్న లైఫ్లో అన్నట్టు వేరొకరి లైఫ్లో కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇట్లాంటివి చాలా అయినాయి లైఫ్లో, కానీ ఇట్లాంటివి అవ్వకుండా మీరు చూసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది
ఒక లైఫ్లో అంటే నా కళ్ళ ముంగడ చూసిన మనిషికి ఇట్లా అయిందని అంటే నాకు నిజంగా మస్తు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎనీవే ఇలాంటి ఎన్నో అవుతుంటాయి, కానీ మళ్ళీ స్ట్రాంగ్ ఉండాలన్న, నిజంగా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నా. స్ట్రాంగ్ ఉన్నా కాబట్టి ఏడుకున్నా, ఇప్పటిదాకా బతుకున్నా, ఇంకా ఉండాలన్నా. ఇంకా ఒకటి చెప్తున్నా, నిన్ను ఇన్స్పిరేషన్ చేసుకొని మన వాళ్ళు ఇంకా మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉండాలి. అరే మనకి ఎట్లయినా సరే కానీ బయటికి చెప్పకుండా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడని చెప్పేసి అనుకోవాలి. అది చూసి నిన్ను మెచ్చుకోవాలి, నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని ఉండాలనుకుంటున్నా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా ఇది వీడియో ఎంతమందికి చూస్తారో, ఎంతమంది లైఫ్లో నిజంగా లవ్ ఫెయిలియర్ అయిందో వాళ్ళందరూ వీడియో షేర్ చేయండి. ఎవరెవరికి లవ్ ఫెయిలియర్ అయిందో వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నా అంటే అందరి లైఫ్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఎన్న లైఫ్లో గిన ఎంతమంది ఎలా ఉండనో అలాంటి అమ్మాయి రావాలని నేను కోరుకుంటున్నా. ఎన్న లైఫ్లో గిన ఎంతమంది ఎలా ఉండనో అలాంటి అమ్మాయి రావాలని నేను కోరుకుంటున్నా. దేవునికి ప్రేయర్ చేస్తా. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసము మన గంట సింబల్ని గట్టిగా కొట్టారు అనుకో, మంచి మంచి వీడియోస్ వస్తాయి. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. అన్న ఇన్స్టాగ్రామ్ ఐడిగా కింద మెన్షన్ చేస్తాను, నాది కూడా మెన్షన్ చేస్తాను. నాకు కూడా జర సపోర్ట్ చేయండి. కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ కదా, మీ సపోర్ట్ వల్లనే మీ దయ వల్లనే మేము మంచి రీచ్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏమైనా వీడియోలో తప్పు మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించండి, సారీ, నన్ను క్షమించండి. ఎందుకంటే ఎన్ననే అడగాలనుకున్నా అడిగేసిన, ఎన్న ప్రజలకు తెలవాలని చెప్పేసి ఇదిగిన వీడియో తీసి పెడుతున్నా. ఈ వీడియోలో ఏమైనా తప్పు మాట్లాడి ఉన్నా, తప్పు చేసి ఉంటే క్షమించండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.